అభయవరద సకల శుభదా ప్రణతులివే కరుణాకరా చిత్రసుమముల అంజలిదిగో అందుకొను మా దేవరా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర. నమస్కారం అండి, నా పేరు శౌర్య. నేను మీకు విషయం చెప్పాలి. అదేంటంటే నాకు ఈ సెంటర్లో పడటం అలవాటు. మళ్ళీ పట్టాడు. అరే బాబు దెబ్బలేదు వెళ్ళియా లేలే. మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో. నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు. ఈ అతి చూసే ఊర్లో మన అందరూ షో అని పిలుస్తుంటారు. వీడి పేరు అగాధం. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఏమైందిరా? అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా. వాడు స్కూల్కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అర్థమైందిగా, వీడి ఏడుపుకి కారణం పక్కనోడి సంతోషం. అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడో తెలుసా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అసలు బతకలేదు. వీడు నా ఇంకో ఫ్రెండ్ జాకెట్. మీ జాకెట్ మరి లూజ్ గా కొట్టేసారు టీచర్. ఒకసారి ఇచ్చారనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను. పైనుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం. ఆయన బండి ఎప్పుడు తీరు. ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు. రేషో మన టీం వాళ్ళందరూ కొట్టేస్తున్నారా? బ్యాగ్ లో వైట్ షర్ట్ తీరా. అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు. అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒకరోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది. ఏంట్రా నేను ఆడతాను, నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి. ఏంట్రా నా గురించి నీకు తెలియదు, నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది. ఏంట్రా వీడియో గేమ్? వీడియో గేమ్ ఏంటిది? అలా ఏం కాదండి. ఈ రోజు ఎందుకమ్మా వేషట్ పెట్టలేదు? పెట్టలేదురా. మనం ఊరు వెళ్ళిపోదాం. సాయంకాలం వెళ్ళిపోదాం. లేదు ఇప్పుడే వెళ్దాం. అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం, బయటికి వస్తే రాళ్ళు చుడతారు. సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెడుతుంది. సో నా బలం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఇది మాత్రం ఫిక్స్. నీడు కూడా మీ వాటర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు. ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా. నేను పట్టుకెళ్తా, ఏ నా కొడుకు కప్పుతాడో చూస్తా. రే షోగడికి ఫోన్ చేయమంటావా? ఇన్ని కొట్టడానికి షోగడేంతురా, నేను చాలు. వారిని అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే ఏం చేద్దాం? డ్రైరేసుకొద్దు నువ్వు. ఎక్కిచండ్రా ఎక్కిచండి. కొలబడి చేస్తారా? ఎక్కడ్రా? బాస్ నెట్కెళ్ళిపోయి కొలబడి చేస్తారా? గొడవనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాపుకు రావడం వెదవ. ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణం తోక్కొచ్చేస్తోంది. ఎల్ సైజ్ వైట్ షర్ట్ తీసుకుని కొట్టి దగ్గర ఉండు. రే నాని, పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు, ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చి కాలుతుంది జాగ్రత్త. ఎక్కడున్నారా? బాక్స్ నాన్నకిచ్చే. బాస్ నెట్కెళ్ళిపోయారన్నా. అవునరా, ఎలాగైనా బాస్ని తీసుకురారా.
మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు ఒక్కడే లాగేద్దామనా? చూడు ఎలా నవ్వుతున్నారు. లాగండి బే తాడు కదరా షట్టు లాగరా. ఒరే అగదో నువ్వు రాలేదే. ఏంటి బయట చూడడానిక? చిచ్చి షో కాకపోతే ప్రతిసారి సొక్కలాగింది కూడా అవసరం ఏంట్రా? రే షో కాకపోతే అవసరం లేదురా, కానీ ఇక్కడ ఉంది షోయే కదా. అయితే ఇప్పేరేంట్రా? అరే పుసుకు మంది అంత మాట అనేసేవేంట్రా? ఇంత బాడీ పెంచింది దేనికి? దాచుకోవడానికి ఆడపిల్లలాగా. టైం వచ్చినప్పుడు ఇప్పేయడమే. సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం పిలుద్దామా? రే చిన్న లిస్ట్ ఉందిరా. మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా? మన ట్రెజరీలో ఎంత ఉన్నారా? 365 మైనస్. సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా. రే రారా పద. సరే ఈ లోపల బాస్ రెడీ చేయండి. ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాదించి మన ట్రెజరీలో డబ్బులు ఎత్తరా? మరి సరే జాకెట్లు కుట్టిన డబ్బులు ఏమన్నా? రే ఆపు. అరే ఆపరా రే. నీళ్ళు. ఆ పెద్ద గుడిలో పంతులు గారు ఉండేవారు తెలుసుగా. వీడి జాతకం రాసింది 2 రోజులు పోయాడు ఆయన. ఆపుతారా ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సింది ఎదవని. ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చొక్కా మాపుకొని నువ్వు వచ్చావా? ఆపవే తల్లి. అది బాగా టిఫిన్ తినలేదండి, చద్దనం తినాలండి. పర్లేదు చేసుకో. చేసేయమంటారండి? ఆ. సరే అండి, మీరు చెప్పారు కదండి, ఏ చేస్తానండి. రే నేను ఈ రోజు కొట్టలేదు కదరా. అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న, డబ్బులు టైట్. కబుర్లు ఎవరైనా ఏం చదివావురా అంటే ఎలా? ఆ కోర్సు పేరు కూడా నోట్లో నుంచి రాదు. మొండకి కొట్లో సరికంతా ఈ చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది. నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే. రే డబ్బులుంటే ఇచ్చేరా. వచ్చే వారం నాన్న కొట్లో ఉండరు, అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం. తర్వాత ఇచ్చేస్తాను. నా దగ్గర లేవన్నా. రేయ్ నీకు ఆడితో మాట్లాడరా? నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు. ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే. బొక్క. రేయ్ ఏంట్రా ఇన్ని మందులు రాశా? ఆడి జబ్బు అంటే తెలియట్లేదు, అందుకే 10 రాశాను. ఏదో ఒకటి తగులుతుంది కదా అని. బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో. వెళ్ళు. ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ముందే ఇక్కడి నుంచి పదా. సరే సరే నువ్వేం కాదు. అటవని ఎదవలంతా నాకే తగులుతారు. ఎదవలు కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులేం లేవు. శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే, లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన. మేము చూసుకోవడమే ఏంటి? ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్లో నుంచి లమ్మని చెప్పు, మేమేంటో చూపిస్తాం. సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం, అదే మేనేజ్ చేస్తాం. అబ్బో రేయ్ నువ్వు నిజంగా అంత మగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టున్న టాబ్లెట్లు 2 నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం. పెడతాం. ఏం చేస్తారు మరి? నువ్వు పెట్టు చూద్దాం. నేనే ఇస్తాను. ఇదొకటి. ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమనాలండి? కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా? మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఇవ్వాలి. అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుందంట. కౌంటర్ ఆపవేంటే?
చెప్పండి ఏం కావాలి? చెప్పండి ఏం కావాలి? నాకుతావేంట్రా? ఏం కావాలి? ఏంట్రా? చిత్త కొట్టేదమ్ముడు చీటీ చూసి ఇవ్వడం కాదు, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి. రేయ్ జాకెట్ ఎవరిదిరా? అదిలే వచ్చింది. ఏది లక్ష్మి? అదే నువ్వు ఇంకోసారి ఎంట పెడితే ఊరేసుకుని చచ్చిపోతానంది. అది కొలతలు ఏమన్నా మారినాయా? అయ్యేమన్నాయా? దరిద్ర ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏదో చెప్పరా? నమస్తే. ఒరేయ్ బిర్యానీ వేసుకో. నాకేం వద్దురా, ఇందులో ముక్కలేమన్నా మొత్తం ఏరుకుని తప్పి. ముక్కలు లేవా? ఇప్పుడు పోనాడు. హలో అవునా? సూపర్ రా సూపర్. ఎవడరా? మన అరిగాడు ఉన్నాడు కదా, అది పెళ్లి సెట్ అయిందంట. కాలువ 4 ఎకరాలు ఇస్తున్నారంట. ఊరు అక్కడ ఎకరం ఒక 50 లక్షలు ఉంటుందా? 80 రా. ఈ జనాలను ప్రశాంతంగా బతకనట్లు. నాకొద్దు, నువ్వే తినే. నాకు తెలిసి నెక్క నొక్కలో. అరే అది ముందు చెప్పరా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. చెప్పు. ఏముంటదన్నా, సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా. నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామన్నయ్య. డబ్బులు ఏమొద్దురా. డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అంటే మల్లేష్ గారు తెలుసు కదన్యా, 30,000 కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తానన్నాడు. అది ఒక వారంలో వచ్చేస్తుందన్యా. ఎరా మందేస్తావా? లేదన్యా, మొన్న విస్కీ బ్రాండీ కలిపి తాగేసాను. కడుపులో తేడా కూడా ఇస్తుంది. ఏంటి విషయం? అప్పుడే కట్టేసావా షాపు? లాస్ట్ బస్ వచ్చేసింది, 10:30 అయింది. అప్పుడే కట్టేశావా? అంతా వేంది? ఇక్కడేం చేస్తానా? పొద్దున్న నుంచి కడుపంతా బిగపట్టేసి ఒకటి నొప్పి. నీ దగ్గరికి వచ్చేదంటే టాబ్లెట్ ఇస్తావేమో అని వస్తున్నాను. ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి. ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం. ఇప్పుడు చెప్తే నువ్వు బాగా వినాలి మరి. నేను చెప్పేది నువ్వు ఓ క్వార్టర్ తీసుకో, ఇంటికి వెళ్ళి ఇంత బెల్లం జీలకర్ర కలిపి తినో. తగ్గకపోతే పొద్దున షాప్కి రా. సరే వెళ్ళు. అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బుడగలు వస్తుంటాయి. అప్పుడు మందు రెడీ. ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జూ అని మన కళ్ళ ముందు అనుష్క ఉంటది రా. అనుష్క ఓ బెగ్గేత్తవా? ఏదా పనికి మల్లముండా? ఏమైంది? ఏ అవటం ఏంటి? ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నాసదవా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు. అదే మీసాలు కూడా సరిగ్గా రాని కొర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. ఏ అవనాలన్నీ అంతేకాదు, షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు. కిందకి రానా? కిందకి రానా? కిందకి రా చెప్తాను. వస్తున్నాను, స్నానం చేసి చెప్తాను ఈ సంగతి. ఏమే రేపు పొద్దు నుంచి వాడు ఊళ్ళో గాని ఈ ఇంట్లో గాని కనిపిస్తే వందల తొక్కేస్తాను. నీకే చెప్తున్నాను. అది బట్టలు సత్తు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం. అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో గాని షాపులో గాని ఎంట్రీ. లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. బా అరవటం ఆపుతారా ఇంకా? లుంగి ఏది? ఉతికానండి. అన్నీ ఉతికితే ఏం కట్టుకోవాలి? ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా? ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్లు? కట్టాయి ముందు కట్టాయి. ఊరే అన్ని సార్లు దెబ్బకి నీ డబ్బుల గురించే చూస్తున్నాను. ఊరే అది కాదురా. ఊరే పొద్దున్న లోపు ఏదోలా పంపుతాను రా. కావాలంటే మీ ఆవిడికి జాకెట్ ముక్క కూడా ఫ్రీగా పంపుతాను. అన్ని సార్లు ఫోన్ చేయకు. యాదవ సన్నాసి. మళ్ళీ కట్ చేస్తున్నాడు రా. జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది. మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి. ఈ తండ్రి కొడుకులిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. రే తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేంట్రా? శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా. ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావే? నలుగురు కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే, అది గిఫ్టే. ఈ సొల్లు కబుర్లు ఆపు. ఒరే నాని, ఈసారైతే ఆయన ఊరుకోర్రా. రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు. బట్టలు కూడా సర్దేశా. రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి. దేనికమ్మా? రే ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా, అది ఎక్కడ పడిందో ఏంటో. బంగారం లాంటి సబ్బు. ఏంటమ్మా? సబ్బురా. నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా? ఎల్లమ్మా నువ్వు ఎల్లు.
గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు. సో మెంటలీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి. ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు. షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులు ఆడు. అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక 4 నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊర్లో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు. ఎంతసేపు త్వరగా రమ్మన్నా ఎదవనే. వచ్చేస్తున్నాడండి. నా వల్ల కాదు. రే 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 ఇదిగో ఒక డబ్బాలో జంతికలు ఇంకో డబ్బాలో సున్నుండలు పెట్టి ఏంటిదాని అలా కట్టావు? దించు. అయ్యి బాబోయ్. నోమోష్ ఏదోకి ఇది మాత్రం కావాలే. 10 జతలు పెట్టాను మాపుకోమాక. వసాయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు. నీకు నమస్కారమే. జాగ్రత్త నాన్న. ఏంటో ఈయన. నువ్వు షాప్కి వెళ్ళు. ఈ రోజు బొడ్డోని తొందరగా రమ్మన్నాను. నేను వీడిని తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కించి వచ్చేస్తాను. ఆర్టీసీ బస్సా? అచ్చి బాబోయ్, ఏం మాట్లాడుతున్నారు నాన్న? అక్కడ అందరూ ఉంటారు బస్ స్టాండ్ లో. పొరుగు పోద్ది. కారేమైనా ఏం పోతే బస్సు వెళ్ళిపోద్ది. ఏంటి ఎదుర్రా. అమ్మా, నువ్వు ఆ సెంటర్లోనే పడతావు ఇంటర్ వచ్చారి. అరే సుబ్బు బాబాయ్, మా వాడిని మధ్యలో ఎక్కడ దిగ నీకో. ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టు. డైరెక్ట్ గా కాలేజీ దగ్గర దింపు. ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటుంది. రై డబ్బులు జాగ్రత్త. థ్యాంక్స్ నాన్న. నాన్న ఇంకో 100. దీనికేం తక్కువ ఉండదు. పద ఎక్కువ. దాంట్లో ఆకలిస్తే తిను. ఇదిగో వాటర్ బాటిల్. జాగ్రత్త. సరే నాన్న. బస్సు కదిలిపోతుంది. త్వరగా డబ్బులు తీరా. షో జాగ్రత్త. నువ్వేంటి ఇక్కడ? వస్తున్నా కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావని. అదే పొద్దున్నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా. ఏంటంటే మీ బాబుని నీ ఇంట్లో దొబ్బేమన్నాడని. అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కడు బాగుపడిపోయినని బాధ పెట్టేస్తున్నారా. ఒకడు పెళ్ళి అంటాడు. ఏంటి ఒకడు రైలు చెరువులో 25 లక్షలు కొట్టేయని అంటాడు. ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు. ఆ రాంబాబు గడికి దువ్వడానికి ఆటోకు డబ్బులు ఉండేవి కాదు. ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్టేస్తున్నాడు. దాదాపు ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా. అందుకే నీతో ఉంటే నీ దైత్రం చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూసుకోండి. ఇదేం సునకారం ఉందనరా? అదంతే. కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా. నువ్వేం కంగారు పడకు. మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను. ఆడి ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. ఇవన్నీ నాకు కామనేరా. నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను. సరే ఉంటా. సరే. మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట? అలా ఏం లేదు. నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది. ఆయనే ఓవర్ చేసి చెప్తాడు. అచ్చా, అవును అంకుల్. సరే, ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా? చూడండి డీన్ అంకుల్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. మాకే బ్రాండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు. వాట్ యు సే మిస్టర్ షో? మైకిల్ చెప్పు. ఎస్ అంకుల్, హీస్ ఆల్వేస్ రైట్. ఎస్ ఆఫ్ కోర్స్. నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు. దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి. బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్? ఇది డ్రగ్ అయ్యి ఉంటుంది. అరే నాయనా, రే అగాదం ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు? చెప్పానుగా ఏమైంది. తప్పు మీ వాళ్ళలో లేదురా, నీలో ఉంది. ఏంటది? నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు, మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు. ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్, ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు. చెప్పానుగా అదే వచ్చిన చిక్కు. ఏం చేద్దాం మరి? చేసేందుకేముంది, ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ, లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకో. వామ్మో, సర్లే ఏదో ఒకటి చేద్దాం. ఏమంటున్నారు అంకుల్? మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట. చూడబ్బాయ్, నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు. మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే,
ఓ 3-4 నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను. ఆలోచించుకో. ఓకే అంకుల్. ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది, ఆచరించడానికి. అసలు ఎవట్రా నువ్వు? ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను. ఓకే, రేపటి నుంచి కాలేజీకి రా. అలేఖి అని 3rd ఇయర్ స్టూడెంట్ ఉంటుంది, కలువు. మన హాస్టల్లోనే ఉండండి. ఇప్పుడు అలాగే మేము కలిసే ఉండాలి అంకుల్. ఎక్కడ దొరికాడురా వీడు? కష్టపడండిరా. మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి. అయ్య బాబాయ్, రేపటి నుంచి వస్తారుగా, మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేద్ది. వచ్చేసింది. ఉంటాను అంకుల్. పదరా. పద. నైస్ టు మీట్ యూ అంకుల్. ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్. వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి. చాలా పెద్ద కాలేజ్ రా. పదరా. అలెక్కి ఎవరమ్మా? అలేఖ్య తను మీరు కదా? అంటే బాగుంది కదా అని. కాలేజ్ బయట రెస్టారెంట్ పెట్టారండి. అలెక్కియా? నేనే, చెప్పండి. డీన్ గారు కలమన్నా. ఎలా ఉంది? అబౌట్ ఫార్మకాలజీ కదా సార్. ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు? రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది. అక్కడ ముందు ఓపీలో సహజ అని ఉంటుంది, వెళ్ళి తనని కలవండి. నీకోసం వస్తే సహజ దగ్గర పంపిస్తున్నావు ఏంటి? ఏం పర్లేదు సార్, సహజ ఏమనుకోదు. ఎరా, నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా? పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. వీడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా. సార్ ఉంది సార్, భయం ఉంది సార్. ఉంది ఉంది మేడం. ఉచ్చబోసుకునే అంత ఉందా సార్? ఉచ్చబోసుకునే అంత ఉందా? పోయి. ఓకే సార్. ఇక్కడ పోతుంది చాలు కానీ పోయి అక్కడ పోతుంది. అలాగే సార్. పర్సనల్ ఆబ్లిగేషన్ అంట, ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు. మెడికల్ షాపా? అలుక్కేంట్రా, ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు. ఆగరా ఆగరా. ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను. రేయ్, నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు, ఓకేనా? బ్రో, అలేఖ్య వీడిని సహజ దగ్గరికి వెళ్ళమంది. అలేఖ్య, సార్ సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? నువ్వు చెప్పలేవా? నేను వాళ్ళకి అదే చెప్పాను సార్, కానీ వాళ్ళే వచ్చేసారు. పదండి పదండి ఎవరిది? పదండి. చూడ్డానికి బాగున్నావు కదా, సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాడు. నిజంగా అంత అందంగా ఉన్నానా? సిగ్గులేదా? ఇక్కడే వెయిట్ చేయండి, 10 minutes లో వస్తాను. సరే. నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు. సహజ చూడరా, ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా అనిపిస్తుందో. ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు. ఒకసారి ఎలాగైనా సహజం వదిలించేసుకున్నాడు ఏంటి? నిమిషాలు ఆగిరండి. డీన్ గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు. సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు. మీ ఫ్రెండ్ ఏడి?
పేతాల్జీలో పెట్టు, ఇటు మీరు వెళ్ళండి. పిచ్చి నాకు. ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా? అవును. మీరు బీ ఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా? డోలో, జింకోవేట్. అవి కంపెనీ నేమ్స్. డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా? తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం. రండి. ఈ రెండు కంపెనీసా? టాబ్లెట్స్ కావా? అసలు నీకేమేం తెలుసు రాయ్. రండి. 4 రోజుల నుంచి జ్వరం అమ్మా, తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదమ్మా. ఆ ఫోన్ ఇటు ఇవ్వు. అనయా 30 ml ప్యాక్ లో 50 ml వాటర్ పోతే సరిపోద్ది కదా. ఈ సీన్ గడు వద్దంటాడేంటి? నువ్వు చెప్పానే, సరేనా? సరే. అసలు ఏం రాసావు ఇటు? లాస్ట్ లో ఉన్నా. ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా? అది కూడా మంచి మందే కదండి. ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్ గా చెప్పు. నేనా? ఓకే. ఇది పరగడుపునమ్మా, ఇది పడుకునే ముందు, ఇది పడుకున్న తర్వాత ఉంటా. పడుకున్నాక వేసుకుంటా. మీ ఆయన ఏమన్నమ్మా? నేనే వేసుకుంటాలే. ఏదో నువ్వు ముందుకు చేతనే ఉంటారు బాబు, పొద్దునకల్లా బతుకుంటుందా? పద. ఒరే, ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్ ఉంది కానీ ఒక్కొక్కటి దరిద్రం ఇంటుండే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితం సరిపడే దరిద్రం అంతా ఇక్కడే ఉందిరా. నేను ఇక్కడే ఉండిపోతాను రా. ఉండిపో మరి, ఇంకేం చేస్తాం మరి. 50 ఎడుతున్నావే? ఈ ఎగ్జామ్ పోయింది బ్రో. అంత సైలెంట్ అయిపోయావు? పొద్దున సీనియర్ గడి దగ్గర కూడా చొక్కా లాగమనలేదు? మంద కాని ఊరు, నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ. పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా, నువ్వన్నా ఖాళీగా ఉంటావా? ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు. ఆబ్వియస్లీ. సహజం చూసావరా? చూడలేదు. అంత అందంగా ఉంటుందా? అందం మనం చూడని అందం కాదులే కానీ, అందం గురించి వదిలేసి, చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలో ఉంది, చదువు ఉంది, కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా అర్థమైందిరా. కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను. తసది మెడలో ఆర్కాస్ గోల్స్ కనిపించడం కోసం పై 2 గుండెలు చించేసిన రకం నువ్వు. మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే. ఆపుకుంటున్నావు కదా నవ్వు. లెట్స్ గో. అన్న డబ్బులు. సారీ భయ్యా, మా ఊరని కూడా మర్చిపోయా. ఖాతా రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్నా? షో కాదు, శౌర్య. వీడికి మాత్రం అసలు ఏమేమో. భయ బిజినెస్ ఎలా ఉంది? పెద్ద ఏం లేదులే అన్న, అన్ని అరువులే. అడుగు అడుగున అవరోధాలే. ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఊర్లో భయ్యా, వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తన గురించి కాదు, సహజ గురించి. అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది. ఆ బ్లాకా? అవును భయ్యా. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ. పొద్దు నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు, వెళ్ళి పడుకో పో. బాబాయ్, ఇక్కడ సహజ అని ఒక అమ్మాయి చదువుకుంటుంది, తెల్లగా ఉంటుంది తెలుసా? అంతుండి పొట్టి పొట్టి బట్టలు వేస్తుంది. తను కాదు బాబాయ్, రోజుకో రోజు బండి మీద దింపుతాడు. అరే బాబాయ్, ఇది హాస్టల్ ఇంకేమైనా? ఒక్కసారి ఆలోచించు బాబాయ్. మనం అందరినీ కవర్ చేస్తామే. అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్? బాబాయ్, హలో. హాయ్. అక్కడే కూర్చో. నైట్ అక్కడ నీకేం పని? ఓ నేను రాత్రా అది డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను. అచ్చా. ఎస్.
నిన్ను అలేఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి? తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది. నా కెరీర్ తన చేతిలో. హాయ్. సహజ, మీ డాడీ వచ్చారు. అంటే నాకు మామయ్య. హాయ్, కూర్చో. నన్ను కదా. ఇదిగో బెదరా, 40,000 ఏమైనా ఉన్నాయండి? క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. ఇలా కట్టి అలా ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు భయ్యా. ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మన కూడా ఇచ్చేద్దాం, ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో. కమిషన్ ఇస్తానులే. చూడు బ్రో, అసలే డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడినా మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడు భయ్యా. అయిపోతా కొడితే నాకేం తక్కువ? అసలు నా గురించి తెలుసా? ఫుల్ బాటిల్ ఎత్తానంటే దించకుండా తాగుతాను. ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగి ఊరికి ఇవ్వను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. నాకంటే ఎవడైనా గొప్పడు దొరుకుతాడా? చూడు భయ్యా, ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినిట్ అమ్మేద్దాం. నన్ను డిస్టర్బ్ చేయకు. నీకో దన్నా, నేను పోతాను, నాకు పని ఉంది. అది కాదు భయ్యా. ఏంది భయ్యా మీ వాడు? పోను మా వాడిది ఏమైనా పని చేద్దా? నాదేంటి? నీకో నమస్కారం భయ్యా, నేను పోతాను. అందుకే రా, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. మరి ఎందుకు? నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. అతులా? నలుగురిలో నెల పిల్లలు తెలియక వదిలేసి ఉంటుంది పాపం. పదకనే ఇంటి పేరు చెప్పలేదు. మన ఊర్లో అంటే చల్లగా బీరేసి కూర్చుని వాళ్ళనరా. ఇక్కడ బానే ఉంది కదా, నువ్వు నేను అతుల్. హాయ్. తినెవరు? వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు, కానీ నా ఫ్రెండ్. ఉప్మా తింటారా? వద్దు. నేను తింటాను. మా డాడీ చేశారు, బాగుంటుంది. ఓకే. ఓ, ఈ ఊర్లో ఉంటున్నాయి, హాస్టల్ ఎందుకండి? మా ఇల్లు ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్స్. నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసి వెళ్ళి ఉంటారు. వేరే పని మీద కాదు, ఉప్మా ఇవ్వడానికే వచ్చారు. వాటర్ పర్లేదండి, మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా. అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు, అందుకే ఏదో ఒక వంకతో 2 డేస్కి ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు. సరే, క్లాస్ ఉంది, రేపు కలుద్దాం. బాయ్ అండి. నాన్నగారు పూరీలు చేస్తారా? ఆపరా, బాక్స్ రేపిస్తానండి. कटआउट करेक्ट है तो कोई कॉस्ट्यूम पहन के भी परफेक्ट लगता है. అమ్మ బాబు, 57. సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా. భయ్యా అదేంటి భయ్యా, వెయిట్ అలా పెరిగిపోతుంది? అన్న మిషన్ సరిగ్గా పనిచేయట్లేదేమో అన్న. పనిచేస్తున్నావు రా. సో ఇంకా డౌట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా, పలానా చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా? ప్లేస్ తో ఏం పని, సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా. ఫిక్స్ రా. అరే, మన మెడికల్ షాప్ పక్కన ఒక 200 గజాలు ఉంది కదరా, అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా. ఏడవడం అరే ఏడవకరా బాబు, కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరా. ఏడవకరా అని చెప్తున్నానా. మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాలు రక్తం పీల్చేచ్చనమాట. ఈడ్ హ్యాపీ. బ్లాక్ శారీ వేసుకోవచ్చు ఒకసారి. ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు? కార్డియాలజీ. హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అనమాట. రేయ్, మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా. లేరా, మూలకెళ్ళి కూర్చో. లేకరా.
తింటున్నాడు కదా, తినేవాళ్ళని లేపటం ఎందుకు? కూర్చో, ఏం కాదు. కూర్చో. సరే కానీ इन लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है। जूनियर होकर के सीनियर को आंसर करते हो। अब से होगा तुम लोगों का। అన్నెసరిగా ఇష్యూ పెద్దదవుద్ది. సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి. అరే సహజ ఎక్కడున్న అర్జెంట్ తీసుకురా. తను తప్పేం లేదు. భయ్యా, ఈ సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య జరిగే గొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదు రాతుల్. ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. మన అతులే. సహజ, నీ ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకో. దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు? పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం. నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. అది కాదే, ఒకసారి What? సారీ మీరు బాయ్ ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? కోట్ కాదరా షర్ట్. భయ్య ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? భయ్య ఎల్సైజ్ వైట్ షర్ట్ ఉందా? నో షర్ట్. ఇప్పుడు ఎలా చదవాలి? ఇదంతా ఇంపార్టెంటే. చదవా నువ్వు? ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. అచ్చా చెప్పు. ఇక్కడ కాదు. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా. ఒక్క నిమిషం. ఏంటి షో చేస్తున్నావా? నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు? చావుతో చెలగట్టమొద్దు. ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా? సారీ, షో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పటికైతే చేయలేదు భయ్యా. ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు. నేనేదో ఈ 4 గోడల మధ్యలో మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకోకు. ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో, ఫర్ మై విజువలైజేషన్ ఆ సౌండ్ విన్నావా భయ్యా? అలా 10 మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగు స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇమ్మీడియట్ గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట. నీ గురించే కదా ఇదంతా. కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లు చూసుకోవద్దా భయ్యా? ఆబ్వియస్గా నీ బ్యాచ్ నీకు ఉంటుంది కదా. ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను. వీడికి డైక్లోఫెనాక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి. ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో. ట్రై చేయి. డెరిఫ్లిన్, మెరాల్ 2 పూటలు వేసుకో. కరెక్టేనా?
నీ యాటిట్యూడ్ చూస్తుంటే నీకు ప్రిస్క్రిప్షన్ కాదురా, డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్. మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా. భయ్యా నీకు రెండు చెప్తా. పాయింట్ నెంబర్ 1, నీ అంతా నేను చదువుకోలేదు. మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో. పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా, మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు, బ్యాడ్, ఇంకా చెప్పాలంటే వరస్ట్. అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ్యా, వరస్ట్. పాయింట్ నెంబర్ 2, గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిపెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కలుతామా వే సొంత ఊర్లో. అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో. బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా, కానీ సొంత ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి. సో గొడవ వద్దు భయ్యా, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. లేదా నా విజులేషన్ మీద ఏమన్నా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా? డోర్ ఓపెన్ చేయి. యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది. కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడు భయ్యా, ఒక్కసారి ఆలోచించుకో. ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు. వాళ్ళ పాప నాలేపోతాడు, మన వెళ్తాం పద. ఏమైందిరా? ఏమైంది? వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బ్రతిమలాడరా, వదిలేసా. ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు, ఏమైనా తిందామా? ఓడమ్మా, ఈ కొంపకి కింగ్ మనమే అన్నమాట. పాప ఓడమ్మ లిఫ్ట్ ఇది ఆగాదగడు చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు. నమస్తే. నమస్తే, కూర్చో. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? టీ, కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్. గణేష్, నేను చేస్తా. ఇట్స్ ఓకే, నేను చేస్తా. సిన్నమన్ ఇస్ ఫైన్, రైట్? దట్స్ మై ఫేవరెట్ అంకుల్. యా. Here we go, young man. Thanks, uncle. So, ఏం గణేష్, కూర్చోరా. వెళ్ళి పని చూసుకో, పిలుస్తాను. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మాది మెడికల్ షాప్ అంకుల్, మంచి కౌంటర్. మా నాన్న 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత. నైస్. Just give me a minute. Yeah, uncle.
ఎలా తాగుతారు రా బాబు దీన్ని? చెప్పమ్మా. నానా వచ్చాడా? వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది, కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. బాబు కూతురు లేదా మాడేసుకుంటున్నారు. బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్. నాకు ఓకే అమ్మా తల్లి. సర్లే, అతను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాక మాట్లాడదాం. సరే. Some more green tea for you? అమ్మో వద్దాం, థ్యాంక్స్. ఇంకేంటమ్మా? ఇంకేముంటాయి అంకుల్, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ రచ్చ ఉంటది. ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే. అది ప్రాపర్ ఎక్కడమ్మా మీది? రాజవరం. రాజవరం మీది వైజాగ్ కదా? ఓ వైజాగ్, కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను. నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా? ఐ మీన్, మీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని నువ్వు? అచ్చా బాబాయ్, నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో. శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్. పైగా మా నాన్నకు తెలిసిందనుకో, కొట్టు వదిలేసి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు, మామూలు కొట్టరు. వద్దు అంకుల్. అదే ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు? అచ్చి బాబాయ్, ఫార్మసీ షాప్ కదా అంకుల్, ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్. నా బాల్యం, బలం, భవిష్యత్ అంతా అక్కడే అంకుల్. మన బ్రాండే నోరు లాగేస్తుందా? సిగరెట్ వద్దండి. స్మోకింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. యా కరెక్ట్ అంకుల్, నేనే అడుగుతున్నాను. నోరు లాగేస్తుంది అంకుల్. థ్యాంక్ యూ. ఇట్ వోంట్ వర్క్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. లైటర్ కాదు, దిస్ మ్యారేజ్. సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్. అంకుల్ రీజన్ ఏంటి అంకుల్? అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తా అంకుల్. అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్. సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు. అంకుల్ సార్, క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారేంటి? ఈ మాత్రం దానికి ఈ పంచ్ ఒకటి ఏంటి మానేది సిగరెట్? హలో, చెప్పు శౌర్య. ఏం చెప్పేది? ఏమైంది? పెళ్ళొద్దంటారేంటి మీ నాన్న? అదేంటి? సరే నుండు, నేను ఇప్పుడే మాట్లాడతా. ఇలా చూడు, వద్దంటే వద్దు, వెళ్ళు అని 3 మాటలు ఇది ముగించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది అబ్రప్ట్గా ఎండ్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే కొంచెం బరువు అయినా చెప్తున్నాను. సార్, నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు. మీ ఊరంటే నీకు ఇష్టమా? సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత పొలం ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి. మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి? రంగబలి సెంటర్. ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే, ఆ సెంటర్గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్. నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్. రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు. ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు. ఎలా వేసారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది. చాలా వైలెంట్ మర్డర్ అంకుల్. ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగబల్లి అని పేరు వచ్చేసింది. ఇంకేం తెలుసు ఆయన గురించి?
ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఆయన ఫేమస్ అని అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు, మా నాన్న. మా నాన్నని చంపేశారు. ఆయన చేసిన మంచా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న పోయాక ఆయన తల నరికినోడిని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు. ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు. అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను. కానీ రోజుకు ఒకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నా చెవున పడేది. ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు. ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది, కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు. అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను. ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు. అసలు ఇప్పటివరకు తనకి నాకు తను తప్ప ఎవరు లేరు. నేను ఏ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో 2 సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక. ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్. ఇందులో ఏముందిలే అని అనిపిస్తుందేమో. ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు, కానీ నాకు అదొక ఎమోషన్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. ఐ మీన్ లైటర్ కాదు, మ్యారేజ్. అంకుల్ ఇప్పుడు నా ఊర్లో సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం. కన్ఫర్మ్ గా చెప్తున్నా అంకుల్, ఆ పేరు నేను మార్చేస్తా. అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్. వదిలేయండి. ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా. ఊరిని మార్చాలా, ఊరి జనాలు మార్చాలా అని. ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్. నాకు షర్ట్ మార్చినంత ఈజీ, మార్చేస్తాను. మీరు కంగారు పడద్దు అంకుల్. దానికోసం మీ హెల్త్, నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది చెడగొట్టద్దు అంకుల్. ప్లీజ్ అంకుల్. సారీ, అర్థం చేసుకోండి. పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి, మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్జాగా తీసుకెళ్తా. ఉంటాను అంకుల్. ఆ పంచేది వాళ్ళు కట్టుకొచ్చుంటే బాగుండు. సెంటర్ సార్, రండి సార్. ఒక్క నిమిషం. అయ్యో, ఇంకా రంగవల్లి సెంటర్ లోనే ఉన్నారా? బస్ వచ్చేసింది, తొందరగా వచ్చేయండి. సార్ పల్లీలు సార్, పల్లీలు 10 రూపాయలే సార్, ప్యాకెట్ 10 రూపాయలే సార్. పల్లీలు సార్, పల్లీలు తీసుకోండి సార్. సార్ పల్లీలు సార్, పల్లీలు సార్, పల్లీలు. చూడు రంగు బాల్ చూడు, రంగు బాల్స్ కదా. చూసుకోరా, మీదకి ఎక్కిచ్చేస్తావా? పోనీరా. జై బజరంగ
ఏం చేస్తున్నాడు రాడు? కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా. ఈ టైంలో ఏంట్రా మాకు ఇది? అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు. వస్తున్నాడు అడుగు. ఇలా ఎంతసేపు కూర్చుంటావురా? పర్లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. రే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబలి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబలి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు? మారదు. ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు. దానికంటే పెద్దగా వైలెంట్ గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్ లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్ గా పేరు మారద్దు కదా. అంటే ఇప్పుడు ఇంకో 2 మర్డర్లు చేద్దామా? రే మర్డర్లే ఎందుకు లేరా, కానీ కొంచెం వైలెంట్ గా ఉండాలరా. బాంబు పెట్టేద్దామా? లక్ష్మీ బాంబా? టైం బాంబు. ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు. చిన్న ముళ్ళు 6 పెద్ద ముళ్ళు 2 దగ్గర ఉందంటావు. నువ్వు టైం బాంబు పెడతావా? నాశనం కోరేదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య. నన్ను నమ్మండి, ఐ కెన్ డూ ఇట్. రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు, మనం దొరికిపోతాం రా. బాంబు మీద నీ పేరు అర్థం ఏంటి? రే బాంబు పేలద్ది, రంగబలి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది. ఎలా ఉంది ఐడియా? బాగుంది. మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా? సర్లేరా, కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం. ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి? గెటప్ మార్చాలి. లెట్స్ డూ ఇట్. చూడు ఎంత లూజుగా ఉన్నాయో. అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను. ఇప్పుడు ఈ గెటప్లు అవసరమా? ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా. చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా? లేదులే. బాంబు అయిపోయిందని చెప్తున్నాను. ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది, పేలుద్దంటావా? ఓసారి ట్రై చేద్దామా? ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడరా? క్లీన్ చేయడానికి నానా గెడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర రాకని పేలిపోద్ది. ఎందుకు పిలిచబే? దీని సీక్రెట్ అక్కడ పెట్టడానికి ఒక బ్యాగ్ తెస్తాను. డోంట్ టచ్ ఇడియట్స్. వీడు మనకు తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడు రా. అవునరా బాబు. ఒక్కసారి చూస్తే పోలా, ఒకసారి చూస్తే పోలా. అలాగే ఉంది. మన అందరు ఫోటోలు ఉన్నారా? అందులో ఫోటో లేదురా. నువ్వేగా కనపడకు, ఇప్పుడు జరుగుతుంది ఇదే. అందుకే పొద్దు నుంచి మెల్లగెత్తున్నాయి. మరి ఏం చేయమంటారా? అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా. ఏంట్రా అన్నా? ఎంటుకు నోట్లోకి వెళ్ళిపోయింది. పదని బాంబు పెడతాం. గడ్డలీసారి కుక్క కేసేస్తే. రే మీ బాబు షాప్ కట్ట ఏంటి? లాస్ట్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదురా. అయితే అది వచ్చేవారు కట్టడు. అలా మొక్కున్నాడేంటి? లేదురా, వెంకట్రావు ఉన్నాడు కదా, వాడు లాస్ట్ బస్ కి వస్తాడనమాట. వాడొచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు. వాడు ఒక్కొక్కసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు. కొన్ని సార్లు రాత్రి 12 అవుద్దిరా ఇంటికి వచ్చేసరికి. ఈ లోపల బాంబు పేలిపోతారా? మరి ఇప్పుడు ఏం చెప్పంటారా? వాడు రావాలి కదా. రే బుడ్డిగాడు వస్తున్నాడు రా. వెళ్ళి పెట్టేద్దామా? ఇప్పుడు పెడితే పాంబెల్లో వెళ్ళిపోతాడు. ఆడు బాగున్నాయి. ఏం లేదురా, సెంటర్ లో బాంబు పెడుతున్నాం. ఊరుకోరా చమత్కారం నువ్వేంట్రా ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడే ప్యాకెట్లా 5,000 కొట్టాను రా. ఒక 5 నిమిషాలు సెంటర్ లోకి రాకూడదండి. గుమ్మడికాయ మీద సెల్ ఫోన్ ఎట్టారా? ఊరినే సరదాగా ఫోన్ పని చేసేస్తున్నాడు. బాంబు అయిపోయిందిరా. నీ అబ్బా నేను ఇందులో పిహెచ్డీ చేశానంటరా. బాంబు పెట్టే వరకే నాకు తెలుసు. ఇది అలా చేయాలంటే వేరే డిపార్ట్మెంట్. త్వరగా ఏదో చేయండి రా, లేకపోతే బాంబు పేరు సెంటర్ పేరు. ఒక నిమిషం, బస్ వచ్చింది. ఈడేంట్రా అంత అయితే వెళ్తాడు? ఈ లోపల బాంబు పేలిపోద్ది. గజ్జల్లో సెకండ్లు ఉన్నట్టు అలా నడుతారేంట్రా? పేలిపోద్దా? క్లోజ్ చేశారా? ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా. బాంబు కేంద్రం, బాంబు కేంద్రం. పెట్టేసా కొంచెం అలా
వదిలించుకుందామని పంపించేపుల్లో వెళ్తుందిరా. కరెక్ట్ గా 8 seconds లో పేరంతి 1 2 ఈ రంగబలి సెంటర్ లో ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది. ఈ పేల్డ్ కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ న్యూస్ అర్జెంటుగా కంట్రోల్ అవ్వాలి. వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదమ్మా. థ్యాంక్ యూ. ఇక నీ ఇష్టం. నీకు కావాలంటే హ్యాపీగా వెళ్ళు, పెళ్లి చేసి పంపిస్తాను. కానీ తన్ని నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేం చేశాను? ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా? నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు. మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు. అలాంటిది నేను కూడా ఆయన ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి. ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు. సరే, నేను ఒక్కటే చెప్తున్నా, విను. శుభోదయం కాలనీ, రోడ్ నంబర్ 5, హౌస్ నంబర్ 89, గోపాలపట్నం. ఇది నా పర్మనెంట్ అడ్రస్. నాతో ఉండాలనుకున్నా, నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా. ఇది సరిగ్గా పేర్లేదు, ఇంకా పెద్ద బాంబు పెడదామా? అవసరం లేదు, చాలా గట్టిగానే పేలింది. హలో, ఏంటి బాంబా? ఆ యదోముండా వాడి గురించి నన్ను అడక్కు, ఫోన్ పెట్టాయి. అందరూ నన్ను అదే అడుగుతున్నారు. తోడు దొంగలు కదా బాబాయ్. మార్కెట్ లో కొత్త బ్రాండ్ వచ్చింది. ఒక్కో షీట్ కి 100 రూపాయలు మిగులుతాయి. ఓ 2 బాక్సులు తెప్పించమంటే బాబాయ్, ఇది మినరల్ వాటర్నా? ఎరా, నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు. అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి? ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తే చంపేస్తాను. అది కాదు బాబాయ్. ఎదవని ఎదవా, తీసేయ్. బిజినెస్ మైండ్ లేదు. రే రారా, నీకు డయాలసిస్ చేయాలి. ఏరా మావిడి జాకెట్ అయిందా? సగం అయింది, ఇచ్చేమంటే ఇచ్చేస్తాను. వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటది. తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు. ఇచ్చేనా? వద్దురా బాబు, మొత్తం కొట్టు. జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు, సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది. ఏరా, నువ్వు సూది మార్చావా? ఇది జపాన్ సూదే. 2-3 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు. ఓరు బాబు, నిన్ను కాదురా బాబు, నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి. సాయంకాలం మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ వచ్చాయి. హలో, నీకెందుకురా? ఫోన్ పెట్టాయి. సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంట్రా అని ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు. నువ్వు నడరా. రే, సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా? అంటే నా ఉద్దేశం, వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఏడ్చినట్టు ఉంటది. ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల, ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిల్లిపోయేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే, కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గుర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా. ఐడియా బానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని? సినిమాలు తీసుకొస్తావా? రే, ఎవరైందిరా మన ఊర్లో షోగాడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు? 2 చేసి ఆడు సెలబ్రిటీ ఏంట్రా? నన్ను చూసి యాడ్ అవకరా స్వామి. అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా.
అది ఎలా ఉంటదంటే మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటది. మరి ఎవరిని తీసుకొద్దాం? జాకెట్ అదేంటో చూడాలి. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఏ తాగొచ్చు కదరా. కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా. పర్లేదన్నా. ఏంటన్నా రోజు రోజు గంగైపోతున్నావు? ఊరుకో తమ్ముడు, ఏంటి విశేషాలు? రేయ్ బయట నిలబెట్టారేంట్రా? కూర్చోబెట్టచ్చు కదరా అన్నా. ఆ షోగడికి అంత వాల్యూ కూడా మాకెవరికి నచ్చలేదన్నా. కెమెరా రెడీయా తమ్ముడు? ఈసారి క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేయాలి. నేను చూసుకుంటా అన్న. అన్న ఫోటోలు మా వాళ్ళకి ఇచ్చి లోపల రా. అన్నా నిన్న ఒకటి అడుగుదామని వచ్చాను. 4 రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలి. పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా, దాంట్లో ఒక భాగం అనుకో ఇది. ఖచ్చితంగా తమ్ముడు. హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసి కానీ ఖచ్చితంగా రావాలన్నా, మాట తప్పకూడదు. పొడిసే అన్న కదా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి. షూర్. బాయ్ అన్న. అన్నని పిలిచేశాను, ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు. సెంటర్ పేరు మారిపోద్ది, దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా. అంతే. నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా? మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. పేరు మార్చి మీ నాన్నని పుట్టింటికి, నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నన్ను నమ్మంటే. నా క్లాస్ కి టైం అవుతుంది. అర్రే అదంతా నీ గురించగా చేస్తున్నాను. ఒక ముద్దు, ఒక ముచ్చట, ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే. ఇవే తగ్గించుకో. అరే అరే సరే వెళ్ళు. దినం భోజనాలు కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయంట కదా. ఏంట్రా పరిస్థితి? ఆడు వేసి వేసినట్టు తినేస్తున్నాడు రా. రే అగాదం, నువ్వు రారా ఫస్ట్. సరే కానీ కూరలు ఏం చేస్తున్నారా? వంకాయ బఠానీ, ములక్కాడ, ఏంట్రా? బంగాళదుంప ఫ్రై. రే ఇంకోటి, ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం షామేన్ ఓపెన్ చేయకు. అరే కానీ 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 బయటికి రమ్మని చెప్పు. రండి. రే ఏంట్రా అంత స్లోగా? 2 నిమిషాలు రా బాబు. బావా మనం ఇక్కడే ఉందాం, తెరదీగా లోపలికి వెళ్ళిపోదాం. సరే సర్లే. ఇంతకీ ఫంక్షన్ ఏంటి బావా? ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. ఈ డబ్బా ఏంట్రా? సాంబార్ అట్టుకెళ్దామని. అబ్బూ రాము, ఫంక్షన్ స్పీచ్ గురించి గుర్చేయి, లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే. త్వరగా రండి. దండేదిరా. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ సెంటర్లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. సరే సార్. గుర్ర బొమ్మతో సహా మొత్తం క్లియర్ చేయండి రా. నమస్తే. ఏం జరుగుతుంది తమ్ముడు? ఈ ఫంక్షన్ దేనికి? సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న, సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రం బొమ్మ పెడదామని. 2 కుర్చీలు 2 టీలు చెప్పు. ఓకే సార్. అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు? అన్నా రంగబలి సెంటర్. ఈ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా? రంగారెడ్డి చనిపోయిన తర్వాత. పోయినోడు కాదు, రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా? మా బాబు. తెలిసే ఉంటుందిగా. మా బాబు ఒక వీధి రౌడీ తమ్ముడు. మేము లిటరల్ గా ప్లాట్ఫామ్ మీద ఉంటూ సద్ది కూడా తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు. రాజకీయాలు చుట్టుకున్నాయి.
పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే. అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు. ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు. ఇదే మా ఐడెంటిటీ. అంతెందుకు, ఈ ఊర్లోకి రోజుకో 100 మంది వస్తారు. ఆ 100లో కనీసం ఒక్కడైనా రంగబలి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు. ఇలా సెంటర్కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి గుర్ర బొమ్మెడతా, గాడిద బొమ్మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు? నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశా. ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది? ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే. రే కేబుల్, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావుడు ఎందుకు? అది తీయండిరా, అలానే ఉంచండి. హే తమ్ముడు, దండి. మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు. ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు. తెల్ల చొక్కా అందరూ వేస్తారు, కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి. స్మైల్, నవ్వరా, నవ్వు. నమస్తే, లోపలికి వెళ్ళండి. బాగున్నారా? బాగున్నాను సార్. బయటికి వెళ్ళండి. ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళండి. మాకు ఏ పర్సనల్గా మాటలు ఉంటాయి. ఊర్లో ఎవడేం చేస్తున్నాడో, ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడో అవును సార్, ముందే తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి. ముందే తెలుసుకోవాలి కదమ్మా. ముందే చెప్పాడు సార్. చెప్పాడా? చెప్పాడా? ఫంక్షన్ ఎవడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. పక్కోడా ఆగండి, ఆగండి. మీ దగ్గర పని చేయండి బాబు, ఈ దగ్గర ఎవరు పని చేసేది? ఇంకెక్కడైనా చేసుకున్నాం పనండి. నమస్తే సోన్న, ఎమ్మెల్యే గారు నీకోసం పంపించారు, తీసుకో అన్నా. అదేంట్రా అలా బాబోసు? అలాంటి క్యాస్టల్ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే బ్రెయిన్ మొత్తం బాబోసాడు. ఇది నమ్ముకుని అది పంపేశాను కదరా. ఏంటి షో, బ్రాండ్ ఎలా ఉంది? మండుతుంది. మరీ హార్డ్ కలిపేసావా? అది సరే గాని పొద్దున్న జరిగింది అది మనసులో పెట్టుకోక షో. ఎమ్మెల్యే గారికి నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా.
మరీ ఓవర్ అనిపించలే? ఆ బొమ్మ తగలెట్టేసి పైగా ముద్దు బ్యాచ్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. నాకైతే అసలు నచ్చలేదు. సరే ఆయన రీజన్స్ ఆయన, ఆ పేరు గురించి ఆయన బాధ ఏదో ఆయన చెప్పాడు అంతేగా. బాగా చెప్పుకున్నట్లేదు, ఏదో పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టుంది. పేరంట పేరు ఏముంది ఆ పేరులో? పెద్ద సెంటర్ ఆయన కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు. ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా? మాకు ఎవరు తెలియదు ఇక్కడ. నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగరేసుకుని వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి. ఒక నిమిషం నాకు వేరే కాల్ వస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో, సరే అయితే ఉంటా మరి. हेलो, आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with. ఎక్కడున్నావు? హాస్టల్లో. నువ్వెక్కడున్నావు? నేనా? రంగబలి సెంటర్ అయ్యో, ఉంటా. సహజ సహజ ఒక నిమిషం. Call on hold. Call on hold. On hold. On hold. On hold. నీ పేషెంట్లు ఏం చెప్పినా చాలా ఓపిక్గా వింటావు కదా. నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిక్గా విను ప్లీజ్. సహజ, ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు. మీ నాన్న చేసింది అదే సహజ. కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హర్ట్ అవుతున్నారు. ఎవడైనా మనం ఫోన్ చేస్తే అవతలని హోల్డ్ లో పెట్టి వణికిపోతా మన కాలెత్తేవాడు. ఈడేంటో మనల్ని హోల్డ్ లో పెట్టాడు. అయినా ఇందులో వాడి తప్పేం లేదు. నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది. సరే, ఈసారి నేను ఆయన హట్ అవ్వకుండా ఏదో ఒకటి ట్రై చేస్తా. నన్ను నమ్ము ప్లీజ్. అర్థం చేసుకో. ఒకవేళ కుదరలేదనుకో, ఈ ఊరు నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను. ప్రామిస్. సరే, ఉంటా. ఒకసారి నవ్వచ్చు కదా. ఉంటా. అక్కడేదో గొడవ జరుగుతుందంటరా. గొడవ ఎక్కడ? రండి. అయ్యా విశ్వం గారు నమస్కారం అండి. మిమ్మల్ని నమ్ముకుని ఊరు జనం అంతా విశ్వం గారి మెడికల్ షాప్ అంటే బోళ్ళు నమ్మకంతో వచ్చేవాళ్ళు. అలాంటిది బుడ్డ దానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా? ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తున్నారా? పొద్దునే ఈ షాప్ లో తలపడి బిల్లు కొనుక్కున్నాను రా. పర్లేదంటావా? ఏమండోయ్, ఓ బుడ్డ దానికి ఏమైనా జరగాలి, మీరు ఉండరు, మీ షాపు ఉండదు. డబ్బే సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయండి. ఇలా సంపాదించనక్కర్లేదు. చూస్తున్నారు కదండి. అరే ఎంత అన్యాయం అండి. ఈ పనికి మాల మందులు ఇచ్చి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారా? జనాల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు? మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడండి. అస్సలు మీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకుండా. వద్దురా, వద్దు. నాన్న లోపల తీసుకెళ్ళు. బాగానే బుద్ధి చెప్పాడు. ఇప్పుడు ఏం షాప్కి వెళ్ళరా బాబు? ఇలాంటి అనుకోలేదు. జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా 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 తప్పకుండా. ఇదిగో ఏం పర్లేదు, ఎంత ఖర్చు అయినా సరే ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నారు. ముందు ఆ బుట్టదాన్ని చూసుకోండి. జాగ్రత్త, వెళ్ళండి. పని పాటలేదు, ఒక్కొక్కడికి వచ్చేస్తారు. పాప బతుకుతుంటావా? పాపం రా చిన్న పిల్ల. ఆయన తప్పు మెడిసిన్ ఇవ్వడం అయితే జరగదన్నా. ఏం జరిగిందో ఏంటో. ఏంటి తమ్ముడు, షాప్ లేదో రచ్చయిందంట? రోడ్డు మీద అలా కూర్చొని టాబ్లెట్స్ ఏరుకుంటుంటే నచ్చట్లేదు తమ్ముడు. నువ్వు అన్నావంట కదా, పేర్లో ఏముందని, దాని గురించి పడి చచ్చిపోతున్నాడని. 20 సంవత్సరాల నుంచి మీది మంచి పేరున్న మెడికల్ షాప్ కదా, మళ్ళీ తిరిగి అదే పేరు తెచ్చుకో, అప్పుడు అర్థం అవుద్ది నీకు. ఒక్కసారి పేరు పోతే
తిరిగి రావడం ఎంత కష్టమో అని. మీ నాన్న ఖాళీగా ఉండి ఏం చేస్తాలే, నా దగ్గరికి పంపించేయి. ఏదో పని చెప్తాను. సరేనా? ఉంటా. ఒక గంట షాప్ లో ఉంటావా? బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి నానా? ఆ పాపను ఒకసారి చూసి వస్తాను. మా వాళ్ళు అక్కడే ఉన్నారు నాన్న. పాపకి బానే ఉందంట. మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూసి వస్తాను. ఇంటికా? ఇప్పుడు దేనికి రా? మీరు పదండి నాన్న, కావాలంటే మళ్ళీ వద్దాం. అమ్మా, నానేరి షాప్కి వెళ్ళారా? సర్లే, స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. నానా బాక్స్. పొద్దున్న నుంచి ఎవరు రాలేదన్నా. తినచ్చు కదా? ఇంజక్షన్ వద్దులేండి, మీకు ఇవ్వాల్సిన 50 రూపాయలు ఇద్దామని వచ్చాను. పర్లేదు. ఏమన్నా తిన్నావా? నువ్వు పుట్టిన 5 ఏళ్లకి షాప్ పెట్టానురా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా ఆదుకుంటూనే వచ్చింది. ఊరందరికీ చుట్టాన్ని చేసింది. రోజు పొద్దున్నే వెళ్ళి షాప్ ఓపెన్ చేసి కౌంటర్లో కూర్చోకపోతే ప్రాణం నిలకడగా ఉండేది కాదు. దాన్ని ఎప్పుడూ వ్యాపారంగా చూడలేదు, ఒక బాధ్యతగానే చూశాను. కానీ ఈరోజు అలా ఖాళీగా కూర్చోటం నా వల్ల కాలేదురా. పస్తులతోనైనా కూర్చోగలం, కానీ పని లేకుండా కూర్చోలేం. అలా మందులిస్తూ చెయ్యాడకపోయేసరికి నాకుండే ఆళ్ళేనంత పని అయిందిరా. వదిలేను నాన్న, కొన్ని రోజులకి అన్ని నార్మల్ అయిపోతాయి. కష్టం రా. ఒకసారి నిందపడిన తర్వాత దాన్ని ఎంత చెరిపి నువ్వేం చేసినా అది అతుకులాగే ఉంటుంది. దానికి తోడు మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే, నువ్వు 20 కాదు 30 సంవత్సరాలు మంచి చెయ్యి. నువ్వు చేసిన ఈ 30 సంవత్సరాల మంచి కన్నా
చివర ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న నింద పడుతుంది చూడు, దాన్నే పట్టుకుని వేలాడతాం. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం. చివరగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేరా మనం, ఇంతకు మించి ఎదగం. సరేలే, నువ్వు వైజాగ్ వెళ్ళావు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నువ్వు బయట సీట్లు అవ్వడమే మంచిదనిపిస్తోంది. 1-2 రోజుల్లో డబ్బులు చూసి అకౌంట్లో వేస్తాను. నానా, నా మాట విను, వీలు చూసుకుని బయలుదేరు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంట్లో కంటే షాప్లోనే ఎక్కువ ఉన్నారా. అంత ఇష్టం ఆయనకి షాప్ అంటే. అలాంటిది ఆయనకి తోడు ఉండాల్సిన పోయి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుని ఆయన కూడా రోడ్డు మీద లాగేసంటారా నేను నా చేతులతో. మీ నాన్న చెప్పాడని ఊరి నుంచి వెళ్ళిపోతావా? ఏంట్రా వెళ్ళేది? పైగా ఆయన ఇలా వదిలేసా. ఊరు వదిలే ప్రసక్తే లేదురా. నేను పుట్టిన ఊరురా ఇది. పండగైనా పాడైనా అంతే ఇక్కడే. నో మ్యాటర్ వాట్. ఎక్కడి నుంచి వెళ్ళను. సజా, నాకు అసలు మూడు బాగాలేదు. రేపు మాడతా. రేపు మాపు అని ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక వంకతో గెంటుకొస్తావు. నాకు స్లోగా నీ మీద నమ్మకం పోయేలా చేస్తున్నావు. ఓహో, సరే అయితే ఒకటి చెప్తా. నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోచిస్తున్నావో ఇక్కడ నాకు ఒక బాబు ఉన్నాడు. నేను కూడా ఆయన గురించి ఆలోచించాలి. నేను ఇంకో మాట కూడా చెప్తాను నీకు. నేను ఊరు వదిలిపెట్టే సమస్య లేదు. నేను రాను అక్కడికి. దిస్ ఇస్ మై లాస్ట్ కాల్. ఉంటా. ఉండు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా. ఏమైనా వేసుకో. గుడ్ బై. ఈ ఒక్క పేరు వల్ల నా జీవితం సంకరాగిపోయిందిరా. ఎవడ్రా ఈ రంగారెడ్డి? ఓ 85 ఏళ్ళు అయి ఉంటుంది ఆ మర్డర్ జరిగి. దాని పూర్తి వివరాలు తెలియాలంటే మన ఊరు చివర హైవే దగ్గర సోడా కొట్టు శివయ్య ఒక్కడికే తెలుసు. పదరా. ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏమిటో చెప్పండి. ఆ రంగారెడ్డి ఎవడు? ఎలా పోయాడు? నువ్వు మెడికల్ షాప్ విశ్వం కొడుకు కదూ? అవునండి. చెప్పండి, ఎలా పోయాడు? ఇప్పుడు ఆయన గురించి నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? ఆయన పోయాడు సరే, ఆయన ప్రభావం నా జీవితం మీద చాలా ఉంది. చెప్పండి స్వామి, ఆడు ఎలా పోయాడు? ఇంత పని అవద్దు కానీ డైరెక్ట్ గా మరి కొడుక్కి ఫోన్ కొడదాం. ఒక్క నిమిషం. వాళ్ళ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు. చెప్పండి, వాడెవడో చెప్పండి. నువ్వు ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన్ని ఎవడు అని పిలిచే అవసరం ఉండకపోవచ్చు. ఒక మనిషి తాలూకా ఆవేదన తన సొంత బతుకు మీదైతే అది వాడి జీవితం అవుతుంది. కానీ అదే మనిషి ఆవేదన తన చుట్టూ ఉండే 10 మంది కోసమైతే అదే రంగారెడ్డి జీవితం. 6 అడుగుల మనిషి. పదునైన చూపు. తప్పు చేస్తే ఎదుటోడు ఎంత తోడైనా సరే ఎదురెళ్లే మనిషి. 10 మంది బాగు కోసం బతికిన మనిషి. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ప్రతి ఒక్కరి అడుగు రంగారెడ్డి ఇంటి వైపే ఉండేది. కానీ ఆ రోజు గుర్రం సెంటర్లోని షాపులు ఖాళీ చేయమంటున్నారయ్యా. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? ప్రతిదానికి నాకేంటి సంబంధం? నేను చేయలేను. కావాలంటే కోర్టుకెళ్ళండి. మా గురించి మీరే మాట్లాడాలయ్యా. కష్టం. నేనేం చేయలేను. ఇబ్బంది పెట్టకండి.
బయలుదేరండి. అయ్యా షాపులే మాకు ఆధారం అయ్యా. అయ్యగారిని నమ్ముకుని వచ్చాం కదరా. కోర్టుకి లెటర్ పెట్టుకోవాలా? ఇది మనకు తెలీదా? ఈ మాత్రం దానికి షాపులు కట్టేసి వచ్చాం. రంగా, అనుక్షణం నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తావు. అలాంటిది వాళ్ళు తిట్టి పంపించేశావు. ఏమైంది నీకు? జనాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకడండగా ఉన్నాడంటే వాళ్ళు పోరాటం మర్చిపోతారు. సమస్య వచ్చిన ప్రతిసారి వీడి వైపు చూస్తారు. జనాల కోసం ఒకడు బలంగా నిలబడితే అది బలం అవ్వదు, బలహీనత అవుద్ది. సమస్య వస్తే వాళ్ళు దానికి ఎదురెళ్ళాలి కానీ ఒకడి కోసం ఎదురు చూడకూడదు. పద, బండితి. ఎక్కడికి? ఎమ్మెల్యేని పలకరించొద్దాం. రా. షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి ఒక 20 రోజులైనా పడుతుంది. షాపుకు లక్షించి దండం పెట్టేయడమే. మీరు క్యాష్ రెడీ చేసుకోండి. ఎవర్రాది? ఏంటి గురు, నువ్వు ఈ పొగని తట్టుకోలేకపోతున్నావు? కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం ఆ పొగని ఎలా తట్టుకుంటారు? రంగారెడ్డి, దయచేసి నువ్వు దీంట్లో తలదూర్చుకో. నీకేం కావాలో తీసుకో. నువ్వులే. కావాలంటే జెడ్పీ చైర్మన్ కుర్చీ తీసుకో. నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను. కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. మొత్తం 140 షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఊరి చివర కాంప్లెక్స్ కట్టిస్తాం. ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా? కాంప్లెక్స్ కట్టేంత వరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చేసుకుంటారు. వివరంగా ఒక మాట చెప్తాను విను. ఆ గుర్రం సెంటర్లో షాపుల జోలికి రాకు, వాళ్ళ పొట్ట కొట్టకు, ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు. దయచేసి వదిలేయండి. ఇది నా విన్నపం. రంగారెడ్డి, నీకు కుర్చీ విలువ తెలియదు. సముద్రం ముందు కాళ్లు పెట్టి సముద్రం నా కాళ్లు పట్టుకుందని సంబరపడ్డావనుకో, ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది. నేనేదో కాళ్ల బేరానికి వచ్చానని ముందడుగు వేశావనుకో, మొహమాటం లేకుండా చంపేస్తా. చూడు గురు, నాకు బెదిరించడం రాదు, బెదిరించడానికి రాలేదు. నిజం మాట్లాడా అంతే. జనాలు కోర్టుకు వెళ్తారంట అన్నా. జనాలందరూ కోర్టుకు వెళ్తారంట. ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పే అన్నా. ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నాను, కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది. అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరీ ఒప్పించాను. సంతోషమయ్యా. $25 కోట్లు కమిషన్ ఇస్తానన్నట్రా. 4 ఎలక్షన్లకి సరిపడే డబ్బు. ఈ నా కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు. వీడు చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం. ఏదో ఒకటి చేసి వీడిని ఆపాలి. సరే అన్న. వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు. అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నరికేస్తా. ఈ ఆనందంలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలయ్యా. తప్పకుండా. సంతోషమయ్యా. నమస్తే. నమస్తే.
హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే మీ నాన్నగారు నీకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూడు. సైకిల్. అరే అరే రేపు పొద్దున్న తొక్కుకుంటూ కానీ రా. శివయ్య చెప్పురంగా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సహజం తీసుకెళ్ళు. ఏమైంది? వెళ్ళు. అలాగే సహజ మన ఇంటికి వెళ్దాం. మోహమాట పడకండి, రండి. ఆ
కాపాడబోయి ఆయన చనిపోయాడు. ఈ ఊరి జనాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి అస్తమిస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తుపెట్టుకున్నారు. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం, చివరిగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు ఈ జనాలు. ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలియదు. ఆయన ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ 10 మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు. ఏంట్రా బాబు, వీడు ఈ టైం రిటర్న్ వచ్చేస్తున్నాడు. వీడేంట్రా ఎప్పుడు ఇక్కడే పడుతున్నాడు? భయపడి వెళ్ళిపోతున్నాడు రా వాడు. నీ పేరు నచ్చలా, అస్సలు నచ్చలా. ఎవర్రా ఎవర్రా? షార్ట్గా నాకు కథ చెప్తా విను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒక కథ చెప్పి నాకు ఇవ్వని దొబ్బే అన్నాడు. ఏం చేయమంటావు? సరే నా తిప్పలేవో నేను పడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దామంటే ఏది వర్కౌట్ కాలేదే. సరే నువ్వు ఉన్నావు కదా అని నేను హెల్ప్ కోసం వస్తే దొబ్బే అన్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే ఆయన ఒక కథ చెప్పి నువ్వు ఒక కథ చెప్పి, అరే ఏంట్రా ఇది, మనం వీళ్ళిద్దరి కథల్లో నేను సైడ్ క్యారెక్టర్ అయిపోతున్నానేమో అనుకున్నాను. కానీ ఈ రోజే తెలిసింది ఏంటంటే అసలు కథే నాది, కాన్ఫ్లిక్టే. నీకు విషయం చెప్తున్నా విను. చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఒక మనిషికి ఇప్పుడు నా జీవితంలో నేను చేయగలిగిందంటే ఆయనకి ఒక మంచి పేరు తీసుకురావడం మాత్రమే.
నో డౌట్ నువ్వు అడ్డుపడు ఢీ కొట్టు ఏమైనా చేసుకో, ఆ సెంటర్ పేరు మార్చేస్తాను. ఈ రోజు నుండి నేను నిన్ను అన్నాను పిలవను, పరశురామ్. పరశురామ్, ఓకేనా పరశురామ్? షోగడ్ ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు అనుకుంటానండి. ఊరంతా పిలిచి మీటింగ్ ఎడుతున్నాడంట. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏం పెంటాడతాడేమో అని భయంగా ఉంది. ఏం చేయమంటారు? ఏదోటి చేసి ఆపాలండి అండి. ఈడు మామూలు కాదు. వద్దన్నా తీసుకొచ్చావు, ఇది జరిగే పని కాదు. ఎందుకంటే మంచి వినే ఓపిక ఎప్పుడో చచ్చిపోయింది ఈ జనాలకి. షోగడ్ మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేయమన్నాడు. ఇంతకీ ఏ ప్రోగ్రామ్? నువ్వు మిడ్ నైట్ వేసే ప్రోగ్రామ్ లాంటిది కాదు, జనాలకు ఉపయోగపడితే మంచిదే. కూర్చోరా. అర్థమైందా? మంచి ప్రోగ్రామా? ఈ రోజులు ఎవరు చూస్తాడు? నా సిటీ కేబుల్ రేటింగ్ పడిపోద్ది. నాకు వేరే పని ఉంది, వెళ్తా. రే 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 ఊడమ్మా, ఏదో రోజు ఈ ప్రోగ్రామ్ వేసాలి సిటీ కేబుల్లో. ఇప్పుడు మీ ముందుకి ఒక వ్యక్తి చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి వచ్చాం. రండి. రే 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 ఎక్కడ పోతున్నారా? నేను దాకా బాగున్నాడు కదా, మంచిగా ఇచ్చి మీ గురించే కదా చెప్తున్నాడు. 10 నిమిషాలు ఉంటే ప్రోగ్రామ్ అయిపోద్ది. పనికి లేదనుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు రంగారెడ్డి. చెప్పాను కదా బాబు, నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన ఈ జనం కూడా అర్థం చేసుకుంటారనుకోకు. వదిలేసాయి. రాజవరంలో దారుణం. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని నడి రోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు షో అనే యువకుడు. ఎందుకు పొడిచాడు? ఎందుకు పొడిచాడు? ఎందుకు పొడిచాడు? ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లో ఉన్న కైగల పరశురాం షో మధ్య అసలేం జరిగింది? హీట్ ఎక్కిపోతుంది బాబు, మీరేం తెలుసుకుని చెప్పండి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం మేడం, ఈ లోపల పొడి చేశారు. సిబిఐతో ఎంక్వైరీ చేయించే వరకు మేము ఊరుకోము. ఎందుకు పొడిచాము మా అవదాలనే పొద్దు నుంచి జుట్టు పీకుంటున్నాం. అసలు ఎందుకు పొడిచాడనే విషయాన్ని మనం రాజవరంలో ఉన్న మా రిపోర్టర్ ఎక్స్ప్రెస్ అడిగి తెలుసుకుందాం. సంధ్య, ఇప్పుడు మన ఊరి మధ్యలో ఉన్నాం. అసలు ఎందుకు పొడిచాడు అనే ఒక విషయం ఊరి జనాల్ని అడిగి కనుక్కుందాం. నా పేరు పుకారండి. ఈ ఊర్లో ఏం జరిగినా ఏ అప్డేట్ అయినా నా వల్లే ఈ ఊరి జనాలకు తెలుస్తుందండి. నువ్వు వర్జిన వంక ఎవరికి కావాలయ్యా అడిగి చెప్పు. షోనా ఎందుకు పుడిచావునా? బాబు నాకేం తెలియదురా బాబు. బాబు ఎందుకు పొడిచాడో నాకు తెలియదురా బాబు. అసలు ఎందుకు పొడిచాడో తెలుసా? తెలీదండి. తెలీదు. తెలీదంట సంచా. షో అనేవాడు మీ ఎమ్మెల్యేని ఎందుకు పొడిచాడు అర్థం కాకుండా సస్తా ఉంటే మీరేడు గుర్తు చీరలు జాకెట్లు లంగాలు కొట్టారు మీ ఆడసంతా. జనాలు ఇలా పిచ్చెక్కిపోతుంటే మాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఈ టైంలో బాంబు పెడితే అదిరిపోతాయి. ఇదిగో ఎలక్కాయ్, షో ఎమ్మెల్యేని ఎందుకు పొడిచారు మీరు చెప్పండి. ఆడో పెద్ద ఎడవండి, ఎమ్మెల్యేని కత్తితో మాత్రమే పొడిచాడు, నన్ను వెన్ను పొడిచాడు. ఏం లేదు సంజ, వాడి కోసం ఇటు బాంబు పెడితే ఈ వదిలేసి ఆడ వెళ్ళిపోయాడు. వావట్టు సంజ. నీకెలా తెలుసు? ఒకడేమో కత్తితో ఇష్టం వచ్చినట్టు కసాకసాన్ని పొడి చేస్తాడు, ఇంకోడేమో బాంబులు వేసుకొని తిరుగుతాడు. సంజయ్ వారికి నెంబర్ ఇచ్చి మాకు తెలిపోతుందా? దేవుడయ్యా, ఎమ్మెల్యే దేవుడు. ఎవర్రా మీరంతా? హాస్పిటల్ బయట మాత్రం ఎందుకు పొడిచారు? రాము ఎక్కడ? ఆ ఎదవ ఎందుకు పొడిచాడో తెలియదు గాని 2 రోజులు గడిస్తే గాని ఏం చెప్పలేమని సానుభూతి క్రియేట్ చేయండి. పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ప్లీజ్ దయచేసి కొంచెం సహకరించండి. డ్రైవర్ గారు ఎందుకు పొడిచాడో నీకు తెలుసా? సాయిబాబా వాటర్ సప్లై 98488700. ప్లీజ్ సార్, వదిలేండి సార్, జాకెట్ కుట్టు చేస్తాను సార్.
ఒరే అసలు ఎందుకు పొడిచారా? ఈ విషయం గురించి తెలియక జనాలు బయట పిచ్చకపోతున్నారు. ఎమ్మెల్యే గారి పిఏ ఇప్పుడే అందుబాటులోకి వచ్చారు. నాటు డ్రెస్ లో మంచి అనారోగ్యంగా ఉన్నారు. ఆయన దానికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ఇట్లాంటి సార్ మీరు చెప్పండి సార్. ఆయనకి ఎంతో ఇష్టమైన మాదక ద్రవ్యాలు కూడా తీసుకునే పరిస్థితి. ఇప్పుడే దొరికిన సెన్సేషనల్ న్యూస్. ఎమ్మెల్యే గారికి మాదక ద్రవ్యాల అలవాటు తీసుకునే పరిస్థితిలో కూడా మా ఎమ్మెల్యే గారు లేరండి. ఈ నెల జైల్లో చూడటం చాలా ఆనందంగా ఉంది కానీ నవ్వుతే ఇప్పుడు చేతనం భయం వేస్తుంది. ఏం చేశారా? బాంబే నొక్కింది నువ్వే కదరా. టెర్రరిస్ట్ కేసు, దేశద్రోహం, ఇంకా మా ఒక్కసారి ఊరి శిక్ష కూడా చేసేస్తా. చచ్చి జాకెట్ కొట్టలేదురా. ఊరేస్తారంటే జాకెట్ అంటే ఏంట్రా? ఇదే మనకి మంచి అవకాశం. ఆ షోని మన పార్టీలోకి తీసుకుంటే మన పార్టీ హైలైట్ అవుతురా. చెప్పారండి. సానుభూతి కోసం ఎమ్మెల్యేనే పొడిపించుకున్నాను. ఒక్క మాట చెప్పు షో. నీకు ఎమ్మెల్యే ఎందుకు పొడిచారు? అసలు ఎమ్మెల్యే గారిని పొడవడానికి గల కారణం ఏంటి? చెప్పండి సార్. చెప్పండి. అసలు ఎవరి రంగారెడ్డి? షో ఎమ్మెల్యే గారిని పొడవడానికి రంగారెడ్డికి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు పుకార్ గారి సమాధానం విందాం. చెప్పండి సార్. చూసావా సంధ్య, రాజవరం ప్రజలు నిజాన్ని అడిగితే జారుకుంటున్నారు. స్టూడియో సంధ్య వినపడిందా? సార్లు నా పేరు పిలవాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెస్ జస్ట్ న్యూస్. ఈ రోజు సెంటర్ లో ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయంటే అది ఆయన చలవే. మరి ఇంత మంచి పనులు చేసిన రంగారెడ్డి గారి గురించి జనాలకు ఎందుకు తెలియడం లేదు? అంత మంచి మనిషిని చంపేసిన కుటుంబంలోని వ్యక్తిని మీరు ఎందుకు ఎమ్మెల్యే చేశారు? 1 minute. మాకొద్దు సార్, ఈ ఎమ్మెల్యే మాకొద్దు. అసలు ఆ ఎమ్మెల్యే మాకు వద్దమ్మా. అనవసరంగా మా బంధువులకి మా చుట్టాలు చెప్పాను ఆ నా కొడుకు ఓటేయమని. మమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నాడండి. ఇక్కడ కర్రీచుకుని ఇక్కడ కొట్టాడండి. చచ్చిపోయినా అనిపించిందండి. మేము ఇక్కడే ధైర్యంగా ఉండాలంటే ఎమ్మెల్యే ఉరి తీయాలి. ఎమ్మెల్యే గారు చాలా తప్పులు చేశారు. బంగారం లాంటి విశ్వం గారు షాప్ మీద నిందలు వేయించాడు. షోని ఇంకాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సార్ ఎమ్మెల్యే గారిని ఎందుకు పొడిచారో చెప్పాలి సార్. సార్ చెప్పండి. హలో సార్. అరే దేనికి ఏది ఇస్తారో నీకు తెలియదు. కోట ఎందుకు పడిచారు? బ్రదర్ ఎందుకు పడిచారు? నేనేదో చేసి నా నాన్న నొప్పించుకునేదాన్ని కదా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. శౌర్య, శౌర్య. సార్ ఇప్పుడే చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు ఎందుకు పొడిచారు సార్? సార్ 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 చెప్పాలి సార్. బాబాయ్ కొంచెం తీస్తారా? కంగారు పడద్దు. మీరు వదిలిన వాళ్ళని వదలరు. మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దని నేను జైల్లో చాలా ఆలోచించా. మా ఊరి సిటీ కేబుల్ అని అడిగా, ఒక మంచి విషయం చెప్తా కవరేజ్ ఇస్తావా అని. అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చేసింది. అసలు ఎందుకు పొడిచావునా? నన్ను చెప్పనీరా, ఆగరా. ఒక చెడుకు గాని వైలెన్స్కి గాని మీరిచ్చే అటెన్షన్, ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్. అసలు నేను ఎందుకు పొడిచాను, అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట. అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగబలి సెంటర్ అని పేరు వచ్చిందని మన ఊర్లో చదివే బొడ్డోడికి కూడా తెలుసు. కానీ ఆయన వల్ల ఇన్ని షాపులు ఉన్నాయని, దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలీదు. తెలిసిన ఏ మనిషి మాట్లాడు, ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి. ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులు ఇచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు. ఇది మన ఊరి ఘనత. అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు. చెడు చూడొద్దు అంటే ఒకడెప్పుడు అదే పని మీద బండెక్కి మరీ చెడుని చూడడానికి వెళ్తుంటాడు. చెడు మాట్లాడొద్దంటే ఒకడు పనులన్నీ మానేసి మరీ ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు. ఇలాంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా ఒకరిని పొడిచి పెద్ద పుడింగిలాగా దండలు వేయించుకుని మరి ఇన్ని స్పీచ్లు ఇస్తున్నాను నాలాంటి వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్ గా వింటున్నా మీలాంటి వాళ్ళు,
ఎంతో క్రియేటివ్గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు, పొడిచినందుకు ఒక క్రిమినల్కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న ఆపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉండాలి, అంతే కదా? ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడుకి వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం. అమ్మ మీరే ఇందాక నుండి ఎండలో నిలబడ్డారు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళావమ్మా అని, ఒకడు పొడిచాడు వాడి వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో. మీరేమంటారు? ఇప్పటికైనా మారదాం. చెడు వెనక, వైలెన్స్ వెనక, ముఖ్యంగా నాలాంటి యదోల వెనక ఎగబడ్డ మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం. మారదాం రా. రంగని బలి తీసుకున్న చెడుని మర్చిపోయి రంగ భలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం. రంగబలి సెంటర్ని కాస్త రంగ భలే సెంటర్గా మార్చేద్దాం. అసలు ఎందుకు పొడిచారో చెప్పలేదు. ఇప్పుడు నేనేం చెప్పా? మంచి విందాం, చెడు వదిలేద్దాం చెప్పాను. మరి పొడిచిన విషయం చెడే కదా, మనకెందుకు? సత్య 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 బాబు సార్, ఏం లేదు, కొత్తగా దీన్ని రంగభలే సెంటర్ అంటున్నారేంటి? రంగారెడ్డి గారు ఒక ఆయన ఉండేవారండి. మా ఊరికి చాలా మంచి పనులు చేశారండి, అందుకే అలా పిలుస్తున్నాం. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యేని పొడిచిన షోకి కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇక రంగబలి సెంటర్ విషయానికి ఆడు బాగానే వెళ్ళిపోయాడురా, మన పరిస్థితి ఏంట్రా? ఊరి శిక్ష ఎస్సీ గారు ఊరి తీయక ముందు ఆఖరి కోరిక అడిగారు. ఎప్పుడు అడిగారు? కోటర్ అడిగారని. సచివ జాకెట్ కొట్టకుండానే చచ్చిపోతానేమో. నాకు ఇచ్చారా, నేను వేసుకుంటాను. నెమ్మది ఇస్తానయ్యా, ఇస్తాను.